నమస్కారం అనంత ధ్వని ప్రేక్షకులారా. నేటి ఆధునిక ప్రపంచంలో యువ దంపతులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య సంతానలేమి మరియు పుట్టబోయే పిల్లల్లో వస్తున్న రకరకాల జన్యుపరమైన లోపాలు. దీనికోసం నేడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఐవీఎఫ్ వంటి కృత్రిమ పద్ధతుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వైద్యులు తప్పనిసరి అని సిఫార్సు చేసినప్పుడు ఆధునిక వైద్య విధానాలను అనుసరించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోకుండా కేవలం ఒక వ్యాపారంగా మారిపోయిన ఈ కృత్రిమ పద్ధతుల మాయలో పడటం ఎంతవరకు కరెక్ట్? కేవలం శారీరక చికిత్సలు మాత్రమే చేస్తే సరిపోతుందా? మన సనాతన ధర్మం వేల సంవత్సరాల క్రితమే గర్భ సంస్కారం అనే ఒక అద్భుతమైన వైదిక జీవశాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించింది. తల్లిదండ్రుల ఆలోచనలు, వారు వినే శబ్దాలు పుట్టబోయే బిడ్డ డిఎన్ఏను, వారి భవిష్యత్తును ఎలా మారుస్తాయో, దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సైన్స్ ఏంటో ఈ రోజు ఎక్కడా దాపరికం లేకుండా ముక్కుసూటిగా తెలుసుకుందాం. మొదటగా ఒక పెద్ద అపోహను తొలగించుకోవాలి. గర్భ సంస్కారం అంటే ఏదో ఒక మంత్రం చదవగానే పుట్టబోయే బిడ్డ ఒకేసారి మారిపోవడం కాదు. ఇది చాలా సూక్ష్మమైన ఎనర్జీ మేనిఫెస్టేషన్, అంటే తరంగాల ప్రక్రియ. ఆధునిక సైన్స్ దీనిని ఎపిజెనెటిక్స్ అంటోంది. అంటే మన చుట్టూ ఉండే వాతావరణం, మన ఆలోచనలు, మన జన్యువుల పనితీరును మార్చగలవు. మన పూర్వీకులు దీనినే ఓజస్ అన్నారు. గర్భంలో ఉన్న శిశువు కేవలం మాంసపు ముద్ద కాదు, అది ఒక సజీవమైన చేతనా శక్తి. తల్లిదండ్రుల మానసిక స్థితి ఆ బిడ్డ ఆత్మను ఆకర్షించే ఒక ఫ్రీక్వెన్సీ ఫిల్టర్లా పనిచేస్తుంది. దీనికి మన ఇతిహాసాలలో అద్భుతమైన ఆధారాలు ఉన్నాయి. మహాభారతంలో కుంతీదేవికి దూర్వాస మహర్షి ఒక ప్రత్యేకమైన దైవిక మంత్రాన్ని ఇచ్చారు. ఆమె కేవలం ఏదో ఒక బిడ్డ కావాలని కోరుకోలేదు. నిర్దిష్టమైన దేవతల తరంగాలపై ధ్యానం చేసింది. ధర్మస్వరూపుడైన యమధర్మరాజును తలచుకుని యుధిష్ఠిరుడిని, అత్యంత శారీరక మానసిక శక్తి కలిగిన వాయుదేవుడిని తలచుకుని భీముడిని, నాయకత్వ లక్షణాలు ఉన్న ఇంద్రుడిని తలచుకుని అర్జునుడిని ఆకర్షించింది. ఇదొక స్పష్టమైన ఆధ్యాత్మిక సైన్స్. అదే సమయంలో గాంధారి కథ మనకొక హెచ్చరిక. కుంతీదేవి కంటే ముందే తనకు సంతానం కలగలేదనే తీవ్రమైన అసూయ, కోపం, మానసిక ఆందోళనతో ఆమె తన గర్భాన్ని గట్టిగా బాదుకుంది. ఆ తీవ్రమైన శారీరక, మానసిక గాయం వల్ల గర్భస్థ శిశువు 100 ముక్కలుగా విచ్ఛిన్నమైపోయింది. ఆ తరువాత వేదవ్యాస మహర్షి తన తపోశక్తితో ఆ జీవశక్తులను రక్షించాల్సి వచ్చింది. తల్లి పడే మానసిక ఆందోళన బిడ్డ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. అలాగే సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించిన శబ్ద తరంగాలను గ్రహించి నేర్చుకున్నాడు. గర్భం అనేది శబ్దాలను గ్రహించే ఒక అద్భుతమైన విద్యాలయం. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే బిడ్డ ఎదుగుదలలో కేవలం తల్లి పాత్ర మాత్రమే ఉందని అనుకుంటారు. కానీ మన వేదాలు తండ్రి పాత్రను అత్యంత కీలకంగా చెప్పాయి. తండ్రి అందించే బీజం ఆ బిడ్డకు పునాది. గర్భధారణ సమయంలో మరియు ఆ తర్వాత తండ్రి యొక్క ఆలోచన విధానం, ఆయన చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీ తల్లి యొక్క ఆరాను స్థిరపరుస్తాయి. తండ్రి తన ఇష్టదైవ శ్లోకాలను, శక్తివంతమైన వైదిక సూక్తాలను గంభీరమైన స్వరంతో పఠించినప్పుడు ఆ శబ్ద తరంగాలు తల్లికి, బిడ్డకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. బిడ్డ ఎదుగుదలలో తల్లి ఎంత ముఖ్యమో తండ్రి యొక్క ఆధ్యాత్మిక సాధన కూడా అంతే ముఖ్యం. గర్భంలో ఉన్న శిశువు అమ్నియాటిక్ ద్రవం అనే ఒక నీటి సంచిలో పెరుగుతుంది. శబ్ద తరంగాలు నీటి అణువుల అమరికను మారుస్తాయని సైన్స్ నిరూపించింది. తల్లి నిరంతరం లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం వంటి పవిత్రమైన, ప్రశాంతమైన స్తోత్రాలను పఠిస్తున్నప్పుడు ఆ ద్రవం అత్యంత సాత్వికమైన ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఇది బిడ్డ కేంద్ర నరాల వ్యవస్థను బలపరిచి అద్భుతమైన ఓజస్సును ఇస్తుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన హెచ్చరికను గమనించాలి. గర్భధారణ సమయంలో ఎలాంటి శబ్దాలు పడుతుందో జాగ్రత్తగా చూసుకోవాలి. తీవ్రమైన రౌద్ర రూపంలో ఉండే ఉగ్రదేవతల మంత్రాలను గాని, శ్లోకాలను గాని గర్భిణీ స్త్రీలు అస్సలు పఠించకూడదు, వినకూడదు. ప్రత్యంగిరాదేవి, భైరవుడు లేదా ఉగ్ర నరసింహస్వామి వంటి దేవతలు శత్రు వినాశనానికి, తీవ్రమైన అడ్డంకులను తొలగించడానికి అవసరమైన అత్యంత శక్తివంతమైన, తీక్షణమైన తరంగాలను కలిగి ఉంటారు. అంతటి హై వోల్టేజ్ తరంగాలను గర్భంలో ఉన్న సున్నితమైన శిశువు తట్టుకోలేదు. ఆ తీవ్రమైన ఫ్రీక్వెన్సీ బిడ్డ ఎనర్జీ బ్లూ ప్రింట్ లో గందరగోళాన్ని సృష్టించవచ్చు. కాబట్టి ఆ సమయంలో కేవలం శాంత స్వరూపులైన లక్ష్మీదేవి, నారాయణుడు, కృష్ణుడు లేదా సాత్విక దేవి రూపాలను మాత్రమే ఆరాధించాలి. కాబట్టి నేటి యువత గమనించాల్సిందేంటంటే డాక్టర్లు రికమెండ్ చేస్తే తప్ప ఐవీఎఫ్ వంటి ఖరీదైన కృత్రిమ పద్ధతుల మాయలో పడకండి.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆధ్యాత్మిక శుద్ధిని అలవాటు చేసుకోండి. గర్భ సంస్కారం అనేది ఒక మూఢనమ్మకం కాదు, అది మీ బిడ్డను ఒక ఉన్నతమైన సంస్కారవంతుడిగా, మేధావిగా మార్చే ఒక అద్భుతమైన వైదిక జీవశాస్త్ర ప్రక్రియ. సృష్టిలోని ప్రతి జీవి ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపమే అనే అద్వైత సత్యాన్ని తెలుసుకుని మన పూర్వీకులు అందించిన ఈ మహోన్నతమైన విజ్ఞానాన్ని గౌరవిద్దాం. హిందూ శ్లోకాలు, స్తోత్రాలు, ఆధ్యాత్మిక సత్యాలు, వైదిక నియమాలు మరియు సాంప్రదాయాల గురించిన మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం అనంత ధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి. రండి, మనమందరం కలిసి అద్వైత సిద్ధాంత ధార్మిక మార్గాన్ని అనుసరిద్దాం. శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. శ్రీమాత్రే నమః.